హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి పాలకూర పచ్చడి అండి. పాలకూర పచ్చడి, పాలకూర చేసుకోవచ్చు. పాలకూర పప్పు, పాలకూరతోటి మనమైతే దానికోసం పాలకూరను నీట్గా 2-3 సార్లు అలా కడుక్కొని బెజ్జాలున్న జల్లీలో అందులో మళ్ళీ కడుక్కొని అలా పెట్టుకోవాలన్నమాట. వాటర్ అన్నీ అలా కడగడం మూలాన ఏంటంటే ఇసుక రేణువులన్నీ కిందికి వచ్చేసి సన్నటికి కంటికి కనిపించని ఇసుక రేణువులు. నేను వినాయకుని భోజనాలప్పుడు పెద్ద లాంగ్ వీడియోలో పెట్టానండి, ఆకుకూరలు ఎలా కడుక్కోవాలి ఏంటి అనేది. మనం అలా కడుక్కొని అలా వెజ్జాలు దాంట్లో పెడితే వాటర్ అన్నీ వడిసిపోతాయి అన్నమాట. పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఉల్లిపాయలు అలాగా చేసి పెట్టుకోవాలి. దానికోసం సరైన పాత్రను తీసుకొని గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ వెలిగించి పాత్ర వేడయ్యాక తగినంత నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని జీలకర్ర అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేగాక వేసుకోవాలండి. మనం ఇందుకోసం మంచి ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నాము. అందుకోసం అయితే మిరపకాయలను అయితే తీసుకుంటున్నాము అండి. మిరపకాయలను తీసుకుంటున్నాము. 5-6 తీసుకుంటాను. పచ్చిమిర్చి కారం అయితే వేయడం లేదు. మిరపకాయ కారం అయితే వేస్తున్నాము. ఎండు మిరపకాయ అవి ఇలాగా వేసుకోవాలన్నమాట. అలా వేపుకొని ఎర్రగా వేయదాకా వేపుకోవాలి. ఆకుకూరలు తినడం మూలాన రక్త శుద్ధీకరణ జరుగుతుందండి. మంచిగా క్లీన్ అయిపోతుంది బ్లడ్. దాంతో మనలో ఉన్న క్రొవ్వు పదార్థాలన్నీ కరిగిపోయి రక్త శుద్ధీకరణ అయితే జరిగిపోతుంది ఆకుకూరలతోటి. మనమైతే అలా నానబెట్టుకున్న పచ్చి మినపగుండ్లను అయితే వేసుకోవచ్చు అండి. అలాగే వేసుకోవచ్చు, కడిగి కూడా వేసుకోవచ్చు. కడిగి వేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే దాని మీద కొంచెం జిగట లాంటిది పోతుంది అన్నమాట. బాగా ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగా ఆకుకూరలు నీట్గా కడిగేసుకుంటే ఏమవ్వదండి. చాలామంది రాళ్ళు తయారవుతాయి అంటారు పాలకూరతో తింటే. అలాంటి భయం ఏం లేదండి. నువ్వు ఆకుకూరలు నీట్గా కడుక్కుంటే మాత్రం బాగుంటుంది. ఇది పాలకూర అనే కాదండి, ఏ ఆకుకూర అయినా, తోటకూర అయినా, చుక్కకూర అయినా, గోంగూర అయినా, గంగవాయిల కూర అయినా, బచ్చల కూర అయినా, ఏదైనా ఇంకెలాంటి కూరలైనా కూడా అలా నీట్గా కడుక్కొని ఇలా చేసుకుంటే ఏమవ్వదండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక మరి 3-4 వేసానండి, ఎందుకంటే ఆకుకూరకు కారం అనేది పట్టాలి. ప్లస్ మనం వేసిన 5-6 సరిపోతాయో లేవో తెలియదు అనేసి 2-3 వేసాను అన్నమాట. ఇలా ఆయిల్లో వేస్తే కారం అంతా ఆకుకూరకు పడుతుంది అన్నమాట. అందుకే వేసాను 3-4, 2-3 అలా వేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర ఉడికి ఏమాత్రం కాదండి. అందుకని పెద్ద ఆనియన్ తీసుకోవాల్సి వచ్చింది, కట్ చేసి అలా వేపుకోవాల్సి వచ్చింది. ఆనియన్ వేస్తే కూడా పచ్చడి 15 days వరకు ఉంటుందండి. తిన్న తర్వాతే చెప్తున్నాము, ఉంటుంది. రోటి పచ్చళ్ళు కానీ మిక్సీ పచ్చళ్ళు కానీ తొందరగానే తినేస్తాము. ఒక ముద్ద అన్నం ఎక్కువ తినేస్తాము. అలా అల్లం పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఉడికి ఏమాత్రం అవ్వదు చూడండి. అలా కలిసేటట్టుగా కలుపుకొని అలా ఉడికాక కాస్తంత సాల్ట్ వేయాలండి ఉడకడానికి. అంత వేస్తే ఏమాత్రం అయిందో చూడండి. అలా అవుతుందన్నమాట ఆకుకూరలతోటి. అలా వాటర్ అంతా ఇంకేదాకా ఉడకాలన్నమాట. అలాగా రావాలి. ఇంకా చాలానే టైం పడుతుంది. ఆకుకూరలు తినడం వలన మన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు పోతాయండి. జీర్ణ వ్యవస్థ బాగా అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. డేట్ ఫుడ్లో ఇది ఆకుకూర ఎక్కువ తినడం చాలా మంచిది. ఆకుకూర కానీ పప్పు కానీ
రక్త శుద్ధీకరణ జరుగుతుంది కాబట్టి ఇంకా మన బాడీ కూడా హెల్తీగా ఉంటున్నాం. రక్తం బాగా శుద్ధి అవుతే మనం కూడా హెల్తీగా ఉంటాము. మన రక్తంలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అనేటివి వెళ్ళిపోయి మంచిగా బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎలాంటి వ్యాధికైనా కూడా ఆకుకూరలు పప్పులు ఇవి చాలా మంచివి అన్నమాట. చూడండి అలా వాటర్ నింపడానికి అయితే చాలా టైమే పడుతుంది. నేనైతే 20 డేస్కి పైగానే అవుతుందండి లాంగ్ వీడియోస్ పెట్టాక. ఎందుకంటే వ్యూస్ రావడం లేదు. అందరికి వచ్చినట్టే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. వ్యూస్ రావడానికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మనమైతే చూద్దాం. అందరు సక్సెస్ అవ్వాలని ఏమి ఉండదు కదండి. చూద్దాం, ట్రై చేద్దాం ఏమవుతుందో. అలా అయిపోయిందన్నమాట. అంతవరకు అయిపోయిందండి. పాలకూరలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయాయి. దాన్ని తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవడం అన్నమాట. అలా మనం పూసిన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట. మనం ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయలు అలా వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న పాలకూర అందులో వేసుకోవాలన్నమాట. చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. నేను అలాగే కాసేపు చల్లారిచ్చాక మిక్సీ పెడుతున్నాను. ఇంకా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చేలకు సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవర్ సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉండాలండి. ఇలాగే ఉండాలి. ఇంకా ఎంకరేజ్ చేయాలండి. ఎలా వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి అనేది కామెంట్లలో పెట్టండి. అలా మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ అయితే రుచికి సరిపడినంత వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఫస్ట్లో వేసింది సరిపోకపోతే మళ్ళీ అప్పటికప్పుడు కలుపుకోవచ్చండి. ఫైనల్గా అయితే ఆ మాత్రమైంది. థ్యాంక్ యూ సో